మూర్ఖుడు అనే పదానికి ఉత్పత్తి మూర్ఖుడు అంటే మోహమును బొందువాడు. మోహమును బొందువాడు. ఆడపిల్లలు ముగ్గుల్లో గొబ్బిళ్ళను పెడతారు. ఇక్కడ లు అనేది ప్రథమ విభక్తి, లో అనేది షష్ఠి విభక్తి, ను అనేది ద్వితీయ విభక్తి. కూడ్య చిత్రాలకు మరొక పేరు భిత్తి చిత్రాలు. రంజాన్ మాసంలో ముస్లింలు చేసే ప్రత్యేక నవాబును ఇలా అంటారు: తారావిహ్. సత్ప్రవర్తనంబు అనే పద్యంలోని సమాసం. సత్ప్రవర్తనంబు అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సంశ్లిష్ట వాక్యం అంటే కార్తీక అన్నం తిని నిద్రపోయింది. చిత్రం చూడండి. తాతకు మనమడికి మధ్య జరిగిన సంభాషణ ఊహించి రాయండి అని అడగడం సృజనాత్మకత విద్యా ప్రమాణానికి చెందినది. పట్టుగొమ్మ అనే జాతీయానికి ఈ అర్థం వాడతారు. పట్టుగొమ్మ అంటే ఆధారమైనది. అసంతృప్త అశాంత ప్రజా పారావాహ తరంగం అంచుల్ని దాటి భీకరంగా విరుచుకు పడుతుంది. ఈ గేయ పదాల్లోని అలంకరణం రూపకం. అసంతృప్త అశాంత ప్రజా పరావాహ తరంగం అంచుల్ని దాటి భీకరంగా విరుచుకు పడుతుంది అనేది రూపకం. కికురు ఒడుచు. కికురు ఒడుచు అనే పదానికి పర్యాయ పదాలు వంచించు, మోసం చేయు. వంచించు, మోసం చేయు. వారు అనే పదానికి అర్థం సన్నగా కోసిన తోలు. సన్నగా కోసిన తోలు వారు అనే పదానికి అర్థం. వాసి అనే పదానికి నానార్థాలు కీర్తి భేదము. వాసి అనే పదానికి నానార్థము కీర్తి భేదము. అమృతం అనే పదానికి నిసర్గగణం సగనం. మొక్కై వంగనిది మానై వంగుతుందా అనే సామెతను ఈ అర్థంలో వాడతారు. బాల్యదశలో సరిగాని అలవాట్లు తర్వాతి దశలో మారడం దుస్సాధ్యం. భాషోత్పత్తి వాదాలు అనుభవవాద ప్రతిరూపమే. మనస్తత్వ శాస్త్రానికి చెందిన ప్రవృత్తివాదం ఈ వాదానికి చెందినది. బ్లూమ్ఫీల్డ్. భాషోత్పత్తి వాదాల్లో అనుభవవాద ప్రతిరూపమే మనస్తత్వ శాస్త్రానికి చెందిన ప్రవృత్తివాదం. ఈ వాదానికి చెందిన వారు బ్లూమ్ఫీల్డ్. ఇతర భాషలకు చెందిన చిన్న చిన్న పేరాలను మాతృభాష నుండి ఇతర భాషలోకి మార్చడం, అనువాదాలు చేయడం దీనికి సంబంధించిన సామర్థ్యం, అవగాహనతో చేయడం. ఇతర భాషలకు చెందిన చిన్న చిన్న పేరాలను మాతృభాషలోకి, మాతృభాషలోని ఇతర భాషలోకి మార్చడం, అనువాదాలు చేయడం దీనికి సంబంధించిన సామర్థ్యం, అవగాహనతో చేయడం. ప్రాథమిక మానసిక సామర్థ్యాలకు గానీ, మానసిక పరిపక్వతకు గానీ చెందిన పరీక్షలు భేదాత్మక సామర్థ్య పరీక్షలు. యూనిట్ పరీక్షలు తయారీలోని దశలు 4. యూనిట్ పరీక్ష తయారీలో దశలు 4. గోడ ప్లస్ కాలు గివ్స్ రైజ్. గోడ కాలు అర్థ విపరిణామాన్ని వివరిస్తూ నీవు పేర్కొన్న పరిభాష అర్థద్యోతకత. ప్రత్యేకమైన నుడికార పదజాలం కల అజ్ఞాతవాసుల భాష అయి కేవలం ఈ వర్గం వారికే అవగతమవుతుంది. ఇంటి భాష కూట భాష. దరఖాస్తులు రాయడం ఈ సామర్థ్యానికి చెందిన అంశం. సృజనాత్మక వ్యక్తీకరణ. ప్రాచీన యుగంలో కావ్యవతారికలు స్థానమును ఆధునిక కాలంలో ఆక్రమించినది అంటూ నీవు తరగతిలో పేర్కొన్నది పీఠిక. మీకు అందుబాటులోనున్న వైద్యాలన్నీ సందర్శించి దాని పనితీరుపై ఒక నివేదికను పొందించండి అనునది ఒక వ్యక్తీకరణ. పట్నం, నగరం, పురం అను పర్యాయ పదాలు గల మాట పుటభేదనం. పండితులు, బుధగ్రహం, వేల్పు అను నానార్థాలు గల మాట బుధుడు.
పట్టణం, నగరం, పురం అనే పర్యాయపదాలు గల మాట పుటభేదనం. పండితుడు, బుధగ్రహం, వేల్పు అనే నానార్థాలు గల మాట బుధుడు. పారావారము అను పదమునకు ఉత్పత్తి అర్థము అపారమైన తీరంగలది. పరిగా అను మాటకు సమానార్థకం కందకం. పరిగా అనేది కందకం. వినడం, మాట్లాడడం, చూడటం, పరిశీలించడం, శ్రద్ధ చూపడం వంటి జీవన నైపుణ్యాలను తెలియజెప్పిన తాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి. వినడం, మాట్లాడడం, చూడడం, పరిశీలించడం, శ్రద్ధ చూపడం వంటి జీవన నైపుణ్యాలను తెలియజేసిన తాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి. ఇచ్చు అను ప్రత్యయం ఈ అర్ధక వాక్యంలో కనిపిస్తుంది అంటే అనుమత్యార్థకం. ఇచ్చు అనే ప్రత్యయం ఈ అర్ధక వాక్యంలో కనిపిస్తుంది అంటే అనుమత్యార్థకం. భారతీయ ధర్మం అన్ని మతాలను అంగీకరిస్తుందని, గౌరవిస్తుందని, అన్ని మతాలు సత్యాలని, అవన్నీ భగవంతుణ్ణి చేరుకోవడానికి తోడ్పడతాయని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడు. భారతీయ ధర్మము అన్ని మతాలను అంగీకరిస్తుందని, గౌరవిస్తుందని, అన్ని మతాలు సత్యాలని, అవన్నీ భగవంతుణ్ణి చేరుకోవడానికి తోడ్పడతాయని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడు. వ్యాసుడు తపస్సు చేశాడు. ఈ వాక్యంలో తపస్సు అన్న మాట, తపస్సు అన్నది నామవాచకము. శ్రీనాథుడు గొప్ప కవి, సీతయ్య అమాయకుడు. ఈ మా ఊరు రామప్ప అను వాక్యాలు క్రియారహిత వాక్యాలు. ఏరు, ఏటి, ఊరు, ఊరి, కాలు, కాలి ఈ పదాలలోని రెండవ పదం చివర చేరినవి వ్యాకరణ పరిభాషల్లో ఏంటవి అంటే ఉపవిభక్తులు. మహోన్నతము, మహర్షి అను మాటలు సంధి విశేషణం గుణసంధి. ఒకానొకని చల్దిగావడి, నొకడక గించి దాచు, నొకడొక డాదివే రొక్కాడిదని అను పద్య పంక్తుల్లో అలంకారం. ఇక్కడ డాడా అనేది కామన్గా వస్తుంది. వృత్యానుప్రాస అలంకారం. పద్యపాదాలు సరైన క్రమంలో అమర్చండి అన్నారు. జాతి శిరస్సు నెత్తుకొని క్షమాతల వీధిని గౌరవానహు దాతన మొప్పగ దిరిగినన్ గల్గున్ గడుకీర్తి భారత క్షమాతలి కట్టి భాగ్యమును గల్గ శాంతి సముద్ధరింపవలె రా తరుణమిమ్మిదే మరల రాదు సుమ్మి గతకాల మొన్నడున్. నెక్స్ట్ ధృత్యుండొడతడు మూడు లోకాలను బెంపొందు సర్వేశ్వర. ఈ పద్యంలో యతి అక్షరం అనేది బెమ్. బుద్ధిహీనుడు అను సమాన పదానికి విగ్రహవాక్యము బుద్ధిచేత హీనుడు. వాక్యంలో పదాల మధ్యకు సంబంధాన్ని ఏర్పరిచేవి విభక్తులు. భాషను జనసామాన్యం భావించే తీరు భావ ప్రకటనా సాధనం. అల్పసంఖ్యాక వర్గానికి భాషా విషయక స్వేచ్ఛా హక్కును ప్రసాదించిన మన రాజ్యాంగంలోని అధికరణ 350. అల్పసంఖ్యాక వర్గాల వారికి భాషా విషయక స్వేచ్ఛా హక్కును ప్రసాదించిన మన రాజ్యాంగంలోని అధికరణ 350. భాషాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, అభ్యసనాభివృద్ధి కార్యక్రమాలు, భాషా మేళలు. భాషాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, అభ్యసనాభివృద్ధి కార్యక్రమాలు, భాషా మేళలు. సమాజం, సంస్కృతి, భాష అనే మూడు పరస్పరాధారిత అంశాలు. సమాజం, సంస్కృతి, భాష అనే మూడు పరస్పరాధారిత అంశాలు. పి. గురి అను విద్యావేత్త ననుసరించి ధ్వనులు వినియోగం
అందించాల్సిన సమాచారం, వినిమయానికి ఉపయోగం, భాషారూపం, వ్యక్తిత్వాలు అనునవి దీనికి తోడ్పడతాయి. విద్యార్థులకు మాట్లాడడంలో శిక్షణనిచ్చుటకు పి. గురి అనే విద్యావేత్తను అనుసరించి ధ్వనుల వినియోగం అనేది అందించవలసిన సమాచార వినియోగానికి ఉపయోగం, భాషారూపం, ఉపయోగించే భాషారూపం, వ్యక్తిత్వాలు అన్నవి దీనికి తోడ్పడతాయి. విద్యార్థులకు మాటల్లో శిక్షణను ఇచ్చుటకు పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభను, ఒక సరస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమం సహపాఠ్య కార్యక్రమాలు. నెక్స్ట్, ఇంటి పెరటి తోటలో పార్కు, దేవాలయము, కిల్లాలను వర్ణిస్తూ వ్యాసాలు రాయమనుటలో పద్ధతి అభివర్ణన పద్ధతి. భవిష్యత్తును వర్తమానంలోనికి తీసుకొని వచ్చి దానికోసం పాటుపడుటయే ప్రణాళిక అన్నవారు అలాన్ లైకేన్. భవిష్యత్ వర్తమానంలోనికి తీసుకువచ్చి దానికోసం పాటుపడుటయే ప్రణాళిక అన్నవారు అలాన్ లైకేన్. మూల్యాంకనంలోని భాగంగా విద్యార్థుల ప్రవర్తన అధ్యయన విధానాల్లో ఒకటి పరిశీలనము. మూల్యాంకనంలో భాగంగా విద్యార్థుల ప్రవర్తనాధ్యయన విధానాల్లో ఒకటి పరిశీలనము. మౌలికంగా మానవులంతా ఒకటే, వారు మాట్లాడే భాషలన్నీ సమానమే అన్న భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు. మౌలికంగా మానవులంతా ఒక్కటే, వారు మాట్లాడే భాషలన్నీ సమానమే అన్న భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు. ఛందాసుడు అనే మాటకు ఉత్పత్తి. ఛందాసుడు అనే మాటకు ఉత్పత్తి ఛందోరూపమైన వేదం చదివినవాడు. ఛందోరూపమైన వేదం చదివినవాడు. వజ్రాయుధము, పిడుగు అనే నానార్థం గల మాట అశని. వజ్రాయుధము, పిడుగు అను నానా అర్థం గల మాట అశని. పొగడ్త, స్తోత్రము, స్తుతి అను పర్యాయ పదములు గల మాట నుతి. పొగడ్త, స్తోత్రము, స్తుతి అను పర్యాయ పదములు గల మాట నుతి. వైఫల్యాలను ఎదుర్కోవడం కాదు, వైఫల్యాల నుండి ఏం నేర్చుకున్నాం అన్నది ముఖ్యం అన్నవారు సత్యనాదెండ్ల. బాగుందని చెప్పి కొటేషన్ చెప్తున్నానండి. ఇది ఇప్పుడు మన సిలబస్లో లేదు. వైఫల్యాలను ఎదుర్కోవడం కాదు, వైఫల్యాల నుండి ఏం నేర్చుకున్నాం అన్నది ముఖ్యం. సత్యనాదెండ్ల. తెలుగులో సంగీత సాహిత్యాల మేలు కలయికతో విరజిల్లుతున్న ప్రక్రియ. ఈ ప్రక్రియ వెల్లి విరిసిన మూల సాహిత్యం గజల్, ఉర్దూ సాహిత్యం. తెలుగులో సంగీత సాహిత్యాల మేలు కలయికతో విరాజిల్లుతున్న ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియ వెల్లి విరిసిన మూల సాహిత్యం ఏంటి అంటే గజల్, ఉర్దూ సాహిత్యం. ఫస్ట్, వనకరి చిక్కే మైనాసకు వాచవికిం జడిపోయే మీనుత. వేదాంతం వర్తమాన కాలిక అసమాపక క్రియ అంటే ఇక్కడ నీకు వర్తమానం శతార్థకం. కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది. చేస్తే చేతార్థకం. కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో ఈ వాక్యంలోనిది అంటే రూపకం. కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో అన్నది రూపకలంకారం. అసత్యం, అన్యాయం, అనుచితం, అనునవి నన్ తత్పురుష సమాసం. ఊరువల్లెలు, టక్కు, డెక్కులు అనే మాటలు గల సంధి రూపం. గసడదవదేశ సంధి. వ్యాకరణ పరిభాషలో వృద్ధులు అంటే ఐ ఔలు. ఛందో నియమాల ప్రకారం ఒక పదంలోని సంయుక్త అక్షరాలు ముందుగల అక్షరాలు గురువు. హేత్వార్థక వాక్యానికి ఒక ఉదాహరణ వర్షాలు కురవక పంటలు పండలేదు. మీ గ్రామంలో చిత్రకారులు, గాయకులు గురించి వివరాలు తెలుసుకొని వాళ్ళ గొప్పతనాన్ని వివరించండి. ఇది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. ప్రశంస.
ఒక హల్లుకు జంట అర్ధభేదంతో వెంట వెంటనే అమృతమయ్యే అలంకారం. అర్ధభేదముతో వెంట వెంటనే. చేకానుప్రాస. మానవులు పరస్పరం సంప్రదించుకుని, చర్చించుకొని అక్షరాలు, పదాలు, వాక్యాలను ఏర్పరచుకొనుట భాషకు ప్రారంభస్థితి అన్న అభిప్రాయం సమాలోచనావాదులది. భాషల విషయకంగా ప్రత్యేక ఆదేశ సూత్రాలను వివరించే భారత రాజ్యాంగంలోని అధ్యయనం 4వ అధ్యయనం. కార్ల్ రోజర్స్ ప్రకారం భావప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం శ్రవణశక్తి లోపం. వ్యాకరణాన్ని ప్రత్యేకంగా బోధించకుండా పాఠ్యాంశ సందర్భాలను అన్వయించి బోధించే పద్ధతి ప్రయోగ పద్ధతి. వ్యాకరణాన్ని ప్రత్యేకంగా బోధించకుండా పాఠ్యాంశ సందర్భాలకు అన్వయించి బోధించే పద్ధతి ప్రయోగ పద్ధతి. పద్యం లేదా గేయ భావాన్ని ఏకమొత్తంగా వివరించి పిల్లలు ఆనందానుభూతి పొందుటకు తోడ్పడే పద్ధతి పూర్ణ పద్ధతి. ఈనాటి కాలంలో అత్యధిక దేశాల్లో నల్ల బల్లకు బదులుగా తరగతి గదుల్లో ఉపయోగిస్తున్న రాత బల్లలు. ప్రతిస్పందించే తెల్లని బోర్డు. ఈనాటి కాలంలో అత్యధిక దేశాలలో నల్ల బల్లకు బదులు తరగతి గదుల్లో ఉపయోగిస్తున్న రాత బల్లలు, ప్రతిస్పందించే తెల్లని బోర్డులు. మూల్యాంకన ఉద్దేశం విద్యా లక్ష్యాల సాధన తప్ప మార్కులు, ర్యాంకులు కాదన్న నివేదిక చట్టం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. మూల్యాంకనం ఉద్దేశం విద్యా లక్ష్యాల సాధన తప్ప మార్కులు, ర్యాంకులు కాదని నివేదిక చట్టం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. భాషా మేళలు పాఠశాలలో నిర్వహించుట వలన కలిగే ప్రయోజనం విద్యార్థుల్లో భాషా అభివృద్ధి జరగడం. భాషా మేళలు సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని, భాషకు వర్ణస్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు ఎన్.వై. మూర్. సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని, భాషకు వర్ణస్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు ఎన్.వై. మూర్. పిల్లల్లో భావావగాహనకు, భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి 5 నెలలు. భాష అవగాహనకు, భాషోత్పాదనకు మధ్య దాదాపు ఉండే వ్యవధి 5. కల, కలుగు ప్రత్యయాలు ఈ వాక్యంలో వస్తాయి. సామర్థ్యార్థక. కల, కలుగు ప్రత్యయాలు ఈ వాక్యంలో వస్తాయి. సామర్థ్యార్థక. విలసన్మణి రాజము పదంలో సంధి అనునాసిక సంధి. విలాసన్మణి రాజము పదంలో సంధి అనునాసిక సంధి. కథలు, కవితలు, గేయాలు పొడిగించటం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది. సృజనాత్మకత. మోక్షలక్ష్మి పదంలో సమాసం రూపక సమాసం. అన్వాహము అర్థము ప్రతిదినం. ఖగము నానార్థం పక్షి, గాలి. మంజరి పర్యాయ పదాలు. గుత్తి, సమూహం. మంజరి అంటే గుత్తి, సమూహం. నిజదృష్టి. విషాగ్ని నన్యులం జరగనీక ఈ వాక్యంలోని అలంకారం రూపక అలంకారం. కాయల వ్రేటు లాడుచును గంతులు వైచుచు భూవి దివళం దూయల లాగుచున్ దరువు లూపుచు బండ్లను బొట్ట నిండుగా మోయుచు వెక్కిరించును మొన్న దాటుచు డోకలెత్తుచున్ గూయుచునేల దూకుచును గుంపులు గూడి కపిలింద్రులెత్తయున్. మన్నన సేయు పల్లవ కుమారుల భాగ్యములింత ఎప్పుడే ఈ పద్యపాదం ఉత్పన్నమాల. ధైర్యము వహించు అనే అర్థంలో ఉపయోగించు జాతీయం గుండె రాయి చేసుకును. వర్షాల
వరాల వర్షం కురిపించాలని ప్రార్థిస్తున్నారు. ఈ వాక్యంలో అలంకారం రూపకాలంకారం. ఇక్కడ చూడండి ఇది ఇలాంటి మీకు నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాను. ఇందులో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి పద్యంలో ఒక లైన్ ఇచ్చాడు కదా, ఒక లైన్ ఇస్తే దానికి మనము ఛందస్సు కట్టాలి. గణాలు కడితే ఇక్కడ మనకి ఏ గణం అయితే వచ్చిందో మనము ఫస్ట్ గుర్తించాలి. అది ఉత్పన్నమాల గణం భరణభరవ, లేకపోతే నజ్జబజ జజర, మసదశ తతగ, సభరణమయవ, ఈ 4 ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ 4 ఇందులో అయితే ఇప్పుడు ఉత్పన్నమాలకు సంబంధించి భరణ బబ్బరవ అనేది వచ్చింది. భరణ బబ్బరవలో మనకి యతిస్థానం ఎంత అనేది కూడా గుర్తుండాలి. ప్రతి 4 కూడా యతిస్థానం ఉంటుంది. ఉత్పన్నమాలకైతే 10, చంపకమాలకి 11, మత్తేబానికి 14, శార్దూలానికి 13. కాబట్టి దీన్ని బట్టి మనకు ఉత్పన్నమాల 10 కాబట్టి 10 చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 అనేది గుమ్. కాబట్టి ఇక్కడ మనకి గుమ్ యతి మైత్రి అక్షరం అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్, ధర్మం అను పదానికి నానార్థాలు. పుణ్యం, ఆచారం, న్యాయం, యజ్ఞం. ధర్మం అంటే పుణ్యం, ఆచారం, న్యాయం, యజ్ఞం. మృదు మధురము అంటే విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. మృదు మధురము. వాగ్యుద్ధం అంటే జస్త్వ సంధి. చెరువులో చేపలు ఈదుతున్నాయి. 2 నామవాచకాలు, 2 విభక్తులు, 1 క్రియ ఉన్నది. ఇక్కడ చెరువు, చేపలు నామవాచకం, లు విభక్తులు, ఈదుతున్నవి అనేది క్రియ. ఏది సాధించాలన్న శ్రద్ధ అవసరమని తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయండి. ఇది ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. అంటే సృజనాత్మకత. అమిత పరాక్రంబు రయంబును లావును గల్గు కేచరో ఉత్తముడగు నీవు నీదైన దాస్యమును పాపి కొనంగ నీకుచి తరము దేని బూరి భుజదర్పము శక్తియు నేర్పడంగ మా కమృతం తెచ్చి ఇమ్మని నవ్వి హగేంద్రుడు సంతసంబునన్. నగచారము అనే పదమునకు ఉత్పత్తి చెట్లపై సంచరించునది. నగచారము. రీతి పర్యాయపదం. రీతి అంటే నీకు విధము, రకము. ధాతువుకు ఈ ప్రత్యయం చేరడం వల్ల ఏర్పడేది క్వార్ధకం. ఆయన సమాధానం రాసి పంపాడు. కర్మనే వాక్యం. ఆయనకు సమాధానం రాయబడి పంపబడినది. ఇచ్చిన అంశానికి అనుగుణంగా సమాజ ఉపయుక్త నినాదాలు రాయండి. ఈ సామర్థ్యానికి నిదర్శనం సృజనాత్మక వ్యక్తీకరణ. భాష సమాజాన్ని శాసిస్తుంది. ఒక పాఠంలో రచయిత అందమైన అనే అర్థంలో నెమ్మియి అనే పదానికి ప్రయోగించాడు. బోధనలో నెమ్మియి అనే పదాన్ని విడదీస్తే నెరి ప్లస్ మెయ్యి. భారతీయులందరూ ఒకటే అన్న సూత్రాన్ని ద్వితీయ భాషా వాచకాలు ప్రతిబింబించాలి. ఇది సాంస్కృతిక అంశం. భారతీయులందరూ ఒకటే అన్న సూత్రాన్ని ద్వితీయ భాషా వాచకాలు ప్రతిబింబించాలి. ఇది సాంస్కృతిక అంశం. పదాల మధ్య ఉన్న అర్థ సంబంధాన్ని గ్రహించటం ఈ సామర్థ్యానికి చెందినది. ప్రాయోగిక వ్యాకరణం. పదాల మధ్య ఉన్న అర్థ సంబంధాన్ని గ్రహించటం అనేది ప్రాయోగిక వ్యాకరణం. వివరణాత్మక పాఠ్యపథక నిర్మాణం సమర్థనీయం కాదు. భవిష్యత్తులో వర్తమానంలోకి తీసుకువచ్చి దాని కోసం పాటుపడే ప్రణాళిక. అనాన్ లైకెన్. భవిష్యత్తును వర్తమానంలోనికి తీసుకువచ్చి దానికోసం పాటుపడటమే ప్రణాళిక అన్న విద్యావేత్త అలాన్ లైకెన్. పప్పెట్ల ద్వారా బోధించటానికి అనువైనది నీతి కథలు.
సాధనా పరీక్షలకు సంబంధించినవి నైపుణ్యరంగ సాధనా పరీక్ష శ్రేణులు. వినోద విజ్ఞానాలను పంచేది బాల సాహిత్యం. క్రింది వానిలో రుగాగమ సంధికి ఉదాహరణ మనుమరాలు. మనుమ ప్లస్ హాలు. పింగళి వెంకయ్య గారి గురించి సొంత మాటల్లో రాయండి అనే విద్యా ప్రణాళిక చెందినది స్వీయ రచన. ఇది తగనం చదవట్లేదండి, ఆల్రెడీ మనకి తెలుసు కాబట్టి. నిత్యలు పదానికి ప్రకృతి నిత్యము. కొమరు పదానికి అర్థము అందం. కొమరు అంటే అందం. అగ్రిమస్థానము అనే పదానికి సమాసము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అగ్రిమస్థానము. సూర్యుడు అనే పదానికి పర్యాయపదం మిత్రుడు అర్యముడు. మిత్రుడు అర్యముడు. సూర్యుడు అనే పదానికి పర్యాయపదం మిత్రుడు అర్యముడు. గంధము అనే పదానికి నానార్థం వాసన గర్వము. గంధము అనే పదానికి నానార్థము వాసన గర్వము. ఒళ్ళంతా కోపంతో రగిలిపోవడం అనే అర్థంలో వాడే జాతీయం అరికాలి మంట నడినెత్తికెక్కడం. వెంటనే వెళ్ళి ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టేయ్. విద్యార్థక వాక్యం. స్రవంతి అనే పదానికి ఉత్పత్తి పర్వతాదుల నుండి స్రవించేది. మకరందం. మకరందం బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాషయే. ఈ పాదాల్లోని అలంకారం వృత్యానుప్రాస. ఏకదేశీ సమాసం పిలువబడు సమాసము ప్రథమా తత్పురుష. ఏకదేశీ సమాసం అని పిలువబడేది ప్రథమా తత్పురుష. జెండా మధ్యలో నీలిరంగు గల అశోకుని ధర్మచక్రం ఉంది. ఇందులో లో షష్ఠి ని ద్వితీయ విభక్తి. ఏ అంశాన్నైతే మదింపు చేయాలని మూల్యాంకనం భావిస్తుందో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయు లక్షణమే సప్రమాణత. నిర్వచింపదగిన ఒకానొక నిర్దిష్ట భావనకు సంకేతమై మాట పారిభాషిక పదం. అరుదు అనే పదం ప్రస్తుతం అసామాన్యం అనే అర్థంలో వాడుచున్నాం. ఈ పదంలో ప్రాచీనార్థం వింత. భాషా నైపుణ్యాలు ఉత్పాదకశీలలు అంటే భాషణము లేఖనం. ఉత్పాదకశీలలు భాషణం లేఖనం. ప్రాథమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠాన్ని బోధించడానికి అత్యంత ప్రయోజనకారి అయిన పద్ధతి కథా కథన పద్ధతి. ఏకనాయకాశ్రమమైనది ప్రబంధం. ఏకనాయకాశ్రమమైనది ప్రబంధం. భాషాభివృద్ధి కార్యక్రమం అమలులో పిల్లల హాజరు బాధ్యత పాఠశాలది. భాషాభివృద్ధి కార్యక్రమం అమలులో పిల్లల హాజరు బాధ్యత పాఠశాలది. గదబ జాతి భాష ఈ కుటుంబానికి చెందినది. ఆస్ట్రో ఏషియాటిక్ ద్రావియన్. గదబ జాతి భాష ఈ కుటుంబానికి చెందినది. ఆస్ట్రో ఏషియాటిక్ ద్రావిడియన్. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. దీనిలో ప్రకృతి అనేది ప్రాతిపదిక. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. దీనిలో ప్రకృతి అనేది ప్రాతిపదిక. పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాని సైద్ధాంతికీకరించడానికి భూమిక ఏర్పరిచేదే విషయ ప్రణాళిక. పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేదే విషయ ప్రణాళిక. రంజం అంటే దుమ్ము. రకం అంటే విధం. సాధు సంగమము సామాన్యుడు గూడా మంచి గుణమును గ్రహించుచుండు పుష్ప సౌరవంబు పొందదాధారంబు. ఈ పద్యంలోని అలంకారం అర్ధన్యాస అలంకారం. అర్ధన్యాస అలంకారం.
మమ్మదముల జేయ నెంత గనులంచును బారగా వరినుద్దతిన్. ఈ పద్యపాదంలో ఛందస్సు చంపకమాల. హద్దు, మేర అనే పదాలకు సమానార్థక పదము అవధి. పుండరీకం నానా అర్థాలు. వ్యాఘ్రం తెల్లతామెర. పుండరీక నానార్థాలు. వ్యాఘ్రం తెల్లతామర. క్రింది వానిలో అక్షౌహిణిలో ఉన్న 65,160 సంఖ్యలో ఉన్నవి గుర్రాలు. కార్ముకము అనే ఉత్పత్తి అర్థము మన్మధున కంకుశమైనది. కార్ముకము అంటే మన్మధున కంకుశమైనది. భాగ్యమ్మి సకల ప్రపంచముకున్ స్వామిత్వము బునెడిన్. భాగ్యమ్మి సకల ప్రపంచమునకున్ స్వాంత్వము బూనెడిన్. మహిళలను పేరంటానికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. ఇందులో ను ద్వితీయ విభక్తి, లు అనేది షష్ఠి విభక్తి, కి అనేది షష్ఠి విభక్తి, లు అనేది ప్రథమ విభక్తి. పాఠంలో నేర్చుకున్న పదాలను ఉపయోగిస్తూ కొత్తగా వాక్యాలు రాయడం అనేది పదజాలం. ప్రపంచమంతా అన్న పదంలో సంధి ఉత్వసంధి. నీ నీడ దగ్గరకు మీరు రాకండి నిషేధార్థకం. షడ్రుచులు సమాసము ద్విగువ సమాసము. ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం తత్పురుష సమాసం. ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం తత్పురుష సమాసం. స్వస్తి వాచకం పలకడం. ఈ జాతీయానికి అర్థం ముగింపు పలకడం. వార్తాపత్రికల్లో సామాజికాంశాలు చదివి వాటిపై ప్రతిస్పందించడం ఈ సామర్థ్యానికి చెందినది. అవగాహనతో చదవడం. తరగతి గదిలో భావ కవిత్వోద్యమాన్ని బోధిస్తూ దానికి ఆద్యుడుగా వీరిని పేర్కొంటాము. రాయప్రోలు. తరగతి గదిలో భావ కవిత్వోద్యమాన్ని బోధిస్తూ దానికి ఆద్యునిగా వీరిని పేర్కొంటారు రాయప్రోలు. నాద తంత్రులను కంపింపజేయకుండా నిర్గమించే ఊపిరి శ్వాసం. ఉత్తమ పాఠ్యపుస్తక లక్షణాల్లో ఇది ఒకటి. అంటే విద్యా ప్రమాణాల్లో ఏకరూపతను సాధించటం. విద్యా ప్రమాణాల్లో ఏకరూపతను సాధించటం. అందుబాటులోనున్న లఘు నిఘంటువులను ఉపయోగించటం ఈ సామర్థ్యానికి చెందినది. స్వయం అధ్యయనం. అందుబాటులోనున్న లఘు నిఘంటువులను ఉపయోగించటం ఈ సామర్థ్యానికి చెందినది. స్వయం అధ్యయనం. భక్తి, వాత్సల్య, కరుణ, అద్భుత రసాలతో కూడిన పద్యాలు వాచకాల్లో ఈ స్థాయిలో ఉంటాయి. ప్రాథమికోన్నత స్థాయి. ఒక కాలంలో వాడుకలో ఉన్న భాషని దాని పూర్వాపరాలతో సంబంధం లేకుండా వివరిస్తే దాన్ని ఇలా అంటారు. వర్ణనాత్మక వ్యాకరణం. పారదర్శకం కాని చిత్రాలను తెరపైకి ప్రతిక్షేపించటానికి దీన్ని ఉపయోగిస్తారు. డయాస్కోపు. సంస్థాగత ప్రణాళికలోని ప్రాధాన్యతాంశాలలో ఇది ఒకటి. పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు. విద్యార్థులకు కొన్ని వస్తువులనిచ్చి వాటి ఎడ అతని ప్రవర్తనను పరిశీలించి తద్వారా అతని మానసిక సమస్యలను తెలుసుకునే పద్ధతిని ఇలా అంటారు. ప్రొజెక్టివ్ టెక్నిక్. మీ జిల్లాలోని దర్శనీయ స్థలాల చిత్రాలు సేకరించండి అనే ప్రశ్న ఈ కృత్యానికి చెందినది. ప్రాజెక్టు పని. ధాతువునకు తు ప్రత్యయం చేరే క్రియ శతార్థకం. వాగ్యుద్ధం. ఈ పదంలో సంధి జస్త్వ సంధి. కమలాసన. ఈ పదంలో సమాసం కమలాసన. బహువ్రీహి సమాసం. చెలువము. అర్థము అందం. కుశ. నానార్థం త్రాడు దర్భ. కుశ తాడు దర్భ.
తీగకు పర్యాయ పదాలు లతిక, తీగ అంటే లతిక, వల్లరి, లతిక వల్లరి. వీణ తీగ మీటి వినిపించినట్లుగా వినసొంపు గొలుపు. తెలుగు పలుకు ఈ పద్యంలో అలంకారము ఉపమా అలంకారం. లాగా అని వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, ఇది బ ర ణ బ భ ర వ వ. ఓకే, ఉత్పన్నమాల. అందరికీ తెలియజేయు అనే పదంలో ఉపయోగించు జాతీయం ఎలుగెత్తి చాటు. ఎలుగెత్తి చాటు. అరసున్న గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉంది. అంతస్యాలు అంటే యా రా ళ వ. వర్గయుక్తులు అంటే మహాప్రాణాక్షరాలు. నెక్స్ట్ త ద ప బ అనేవి అల్ప ప్రాణులు. నెక్స్ట్ కేచరము అనే పదానికి ఉత్పత్తి అర్థం ఆకాశంలో పోవునది. ఆకాశంలో పోవునది. వివేకానందుడు షికాగోలో ఉపన్యసించాడు. ఈ వాక్యము ఒక క్రియ, 2 విభక్తులు, 2 నామవాచకాలున్నాయి. ఆశయాలు విశదీకరణే గమ్యం. ఆశయాల విశదీకరణే గమ్యం. విద్యార్థులకు పూరణం గురించి చెబుతూ తెలుగులో మొదటి పురాణం రచించిన కవిగా ఈయన పేర్కొంటారు. మారణ. విద్యార్థులకు పూరణం గురించి తెలుపుతూ తెలుగులో మొదటి పురాణం రచించిన కవిగా ఈయన్ను పేర్కొంటారు. మారణ. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అన్న భాషా శాస్త్రవేత్త ఎమ్మన్ బాక్. విద్యార్థి ఒక పనిని ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనాన్ని ఇలా అంటారు. విద్యార్థి ఒక పనిని ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనాన్ని ఇలా అంటారు. శోధన సూచిక. వాన చినుకులు అనేవి నీకు ఎన్సీఈఆర్టీ పఠన సామగ్రి అనువాదం. ఎన్సీఈఆర్టీ వారి పఠన సామగ్రి అనువాదం. బిందుపూర్వక బకారం ఈ భాషలో కనిపిస్తుంది. గ్రాంధిక భాష. బిందుపూర్వక బకారం ఈ భాషలో కనిపిస్తుంది. గ్రాంధిక భాష. పిల్లలు తమ అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించటం ఈ స్థాయిలో తెలుగు బోధనోద్దేశం ప్రాథమిక స్థాయి. పిల్లలు తమ అనుభవాలు, అనుభూతులను, అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించటం ఈ స్థాయిలో తెలుగు బోధనోద్దేశం ప్రాథమిక స్థాయి. తరగతి బోధనలో శబ్ద పల్లవానికి ఉదాహరణ దీన్ని పేర్కొంటావు. నిలబడు. తరగతి బోధనలో శబ్ద పల్లవానికి ఉదాహరణ దీన్ని పేర్కొంటావు అంటే నిలబడు. విద్యార్థుల వైయక్తిక నైపుణ్యాలను, లోపాలను గుర్తించగల పద్ధతి కృత్యాధార పద్ధతి. విద్యార్థుల్లో వైయక్తిక నైపుణ్యాలను, లోపాలను గుర్తించగల పద్ధతి కృత్యాధార పద్ధతి. విద్యార్థులు ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్ణయించుకుంటే ఏం నేర్చుకోవాలన్నా దానికన్నా వేగంగా నేర్చుకోగలరు అన్న విద్యావేత్త గంక్. విద్యార్థులు ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్ణయించుకుంటే ఏం నేర్చుకోవాలన్న దానికన్నా వేగంగా నేర్చుకోగలరు అన్న విద్యావేత్త గంక్. పరితపించు. మిసిమిపాటు అనే నానార్థాలిచ్చే పదము మిడుకు. మిడుకు అంటే పరితపించు, మిసిడిపాటు. మ్రదించు అర్థం మరణించిన. పడమటి కొండ కోనకొమ్ము మీద బంతిలా వెలుగుపోతున్నాడు సూర్యుడు అనేది ఉపమా అలంకారం. పడ్వాది సంధికి ఉదాహరణ భయపడు. పడ్వాది భయము ప్లస్ పడు ము అనేది వస్తుంది పడ్వాది సంధిలో. విద్యుత్ తయారీ కంటే వినియోగం ఎక్కువ ఉంటే
ఉంది కాబట్టి సరిపోవడం లేదు అనేది ఇక్కడ సంయుక్త వాక్యము. పారశర్యుడు అనే ఉత్పత్తి అర్థము పరాశర మహర్షి సుతుడు. వినాయకుని బొమ్మ వేసి రంగులు దిద్దడం. ఇది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకత. పచ్చి నెత్తురు అనే పదంలో సమాసము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఖడ్గము అనే పదానికి వికృతి ఖగ్గము. ఖగ్గము. మహాలయ అమావాస్య అని అమావాస్యకు పేరు. భాద్రపద అమావాస్య. తీవ్రంగా మండిపడు అనే అర్థంలో వాడే జాతీయం ఒంటి కాలి మీద లేవడం. మంచి వారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది. ఇక్కడ తో అనేది తృతీయ విభక్తి, వలన అనేది పంచమి విభక్తి. వృషము అనే పదానికి పర్యాయ పదం ఎద్దు కాసరము. ఎద్దు కాసరము. కళ అంటే ప్రత్యయాలు. ప్రత్యయాలు సామర్థ్యార్థకం. కళ అనే ప్రత్యయం అనేది సామర్థ్యార్థకం. పరిమితి సాధనాల్ని అపరిమితంగా వాడుకునేది భాష. ఈ నిర్వచనం భాషావేత్తల దృష్టిలోనిది. సాహిత్యం ఒక కళ అని విశ్లేషించిన వారు పింగళి లక్ష్మీకాంతం. ఛందస్సు అనే పదానికి పూర్వార్థం వేదవేత్త. దీన్ని ప్రస్తుతార్థం లోకజ్ఞానం లేనివాడు. ఇది అర్ధగ్రామ్యత. ఛందస్సుడు అనే పదానికి పూర్వార్థం వేదవేత్త. దీన్ని ప్రస్తుతార్థం లోకజ్ఞానం లేనివాడు అనేది అర్ధగ్రామ్యత. భాషేతర వాచకాల కంటే భాషా వాచకాలలో గల ప్రత్యేకత అన్ని శాస్త్ర విషయాలు ఉండటము. భాషేతర వాచకాల కంటే భాషా వాచకాల్లో గల ప్రత్యేకత అన్ని శాస్త్రీయ విషయాలు ఉండటం. మౌలిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు శ్రవణం, భాషణం. మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు శ్రవణం, భాషణం. కాన్సంట్రేషన్. ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ప్రాయోగిక వ్యాకరణ బోధన పద్ధతి. ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ప్రాయోగిక వ్యాకరణ బోధన పద్ధతి. గణాంక సమాచారాన్ని చార్ట్ రూపంలో వ్యక్తీకరిస్తే దాన్ని ఇలా అంటారు, రేఖాచిత్రము. గణాంక సమాచారాన్ని చార్ట్ రూపంలో వ్యక్తీకరిస్తే దాన్ని ఇలా అంటారు, రేఖాచిత్రము. బహుళైచ్ఛిక ప్రశ్నల రకము బంధితాంతర రకం. బంధితాంతర రకం. ఒక శీర్షికకు సంబంధించి ప్రణాళికను ఇలా అంటారు, పాఠ్యపథకం. ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను ఇలా అంటారు, పాఠ్యపథకం. విద్యార్థుల్లో సహకార భావన, ఆలోచనా శక్తి, నాయకత్వ లక్షణాలు పెరగడానికి దోహదపడేవి భాషా మేళలు. దన్నుచు గ్రద్దుచున్నాగుచుం దద్దయుం భయపడి కూడి ఆడుచున్. ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది. ఇది తోరణం యమకం. స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు డుసెన్. పూరితము పదానికి అర్థం యుద్ధం. ఇతర ప్లస్ ఇతర, ఇతరేతర. గుణసంధి. నవరత్నాల్లో హాస్యాన్ని కలిగించే రసం బీభత్సం. అసహ్యాన్ని బీభత్సం. పాపభీతి. పాపము వలన భీతి. పంచమి. వలనం కంటే పట్టి. పంచమి విభక్తి. శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలను కల్పించారు. ఇది కర్మణీ వాక్యం. శాస్త్రవేత్తల చేత అనేక వేల సాధనాలు కల్పించబడ్డాయి. తెకువ అనే పదానికి నానార్థం ధైర్యం, వివేకం. తెకువ. కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలు సూరి, విపచ్చిత్తు. సరైన గణం తగనం. గురువు లఘువు. గేయాన్ని చదివి దానికి అనుగుణంగా చిత్రం గీయమనడం సృజనాత్మకత.
పూర్తిగా గ్రహించు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆపోసన పట్టు. విద్యాభ్యాసానికి సాక్ష్యాధారాలు, స్పష్టీకరణలు. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలసిన సాహిత్య ప్రక్రియగా దీన్ని చెప్పవచ్చు. వ్యాసము. విషయబోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి. బహుజనపల్లి సీతారామాచార్యులు. విషయబోధకంబు వాక్యంబు. బహుజనపల్లి సీతారామాచార్యులు. ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి. విస్తార పఠనం. మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు. ఖరడాలు. కృత్యాధార పద్ధతిలో విద్యార్థుల కృత్యపత్రాలను ప్రదర్శించుటకు ఉపయోగపడేవి. ప్లానెల్ బోర్డ్. ఏక లక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశం. యూనిట్. ఆంధ్రప్రదేశ్లో చిట్టిబొమ్మల ప్రదర్శనలో తోలుబొమ్మలతో పాటు వీటిని పెడతారు. సూత్రధార బొమ్మలు. విద్యార్థుల దక్షత ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది అన్న విద్యావేత్త పాజారేస్. విద్యార్థుల దక్షత ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది అన్న విద్యావేత్త పాజారేస్. భాష సహపాఠ్య క్రమాల్లో ఒకటి గోడ పత్రిక నిర్వహించుట. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీకు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.